భయపడకపోతే నన్ను మాట్లాడమని నేను మాట్లాడా. ఆ రోజున ఒక మాట చెప్పాను సార్, ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది, ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు, అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహారం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను. వచ్చింది, ఆ రోజున ఓడిపోయాం. కానీ దేశానికి మేలు చేశారు. మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి. నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇవాళ పవర్ అవసరం ఏంటో తెలుస్తూ ఉంది. మీతో పాటు మేము 82 నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు, అలాగే ఫోన్లు పనిచేయని ఫోన్లు వచ్చాయి. సరే, ఇవాళ ఫోన్స్లో కూడా రిఫార్మ్స్ కానీ మీరే కారకులు. మొత్తం రిఫార్మ్స్ తెచ్చి డీసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత, రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. అందిపుచ్చుకున్నాం. కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ, మీరిచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళారంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం. ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది. బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం. హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు వేసిన పునాది. ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్లారు మీరు. ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్లారు మీరు. ఆ రోజున ఏమిటి రాళ్లలో రప్పల్లో అయ్యిద్దా అనుకున్నాం. ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి. ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్, చదువుకుంటూ ఉన్నారు. రేపేమిటి 47కి మీరు చెప్తా ఉన్నారు. 47కి మేము ఉంటాము పోతాం మాకు తెలియదు, కానీ